ప్రియులారా, యాంటీ క్రైస్ట్ ఆర్ క్రీస్తు విరోధి అనేవాడు ఇష్మాయేల్ సంతతికి చెందినవాడు అనటానికి బలమైన ఆధారం మీకు చూపించాలనుకుంటున్నాను. అదేంటంటే ఆదికాండం 16వ అధ్యాయం 12వ వచనంలో దేవదూత వచ్చి హాగర్తో ఇష్మాయేల్ గురించి ఇలా చెప్పుద్ది. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అంటే ఇక్కడ అందరూ, అతని చెయ్యి అందరికీ, అలాగే అందరి చేతులు ఇతనికి విరోధంగా ఉంటుంది. అంటే వీడు ప్రపంచానికి, మనిషి జాతికే శత్రువు అని అక్కడ దేవదూత చెప్పేసింది. ప్లస్ వాడి గుణం ఏంటి? అడవి గాడిద వంటి మనుషుడు. అంటే అడవిలో ఏం తిరుగుతాయి? మృగాలు తిరుగుతాయి. అందుట్లో గాడిదలో క్రూరత్వం ఉంటుంది. అందుకే క్రూర మృగం అని ప్రకటన గ్రంథంలో చెప్పండి. కాబట్టి యాంటీ క్రైస్ట్ అనేవాడు ఇష్మాయేలీడే ఖచ్చితంగా. ఆ ప్రకటన గ్రంథం 17వ అధ్యాయంలో చెప్పండి. మహాబబులోని వేశ్య గురించి కూడా చూస్తే కనుక అక్కడ ఉంటుంది కదా, ఏంటంటే ఏంటిది 7 తలలు 10 కొమ్ములు. అసలు ఇష్మాయేలీల చరిత్ర చూస్తే కనుక పౌలు హాగర్ గురించి ఏమని చెప్పాడు? అరేబియా కొండ అన్నాడు. అది ఇష్మాయేలీల ఆరిజిన్ అరేబియన్ పెనిన్సులా అనేది మనం గూగుల్లో సెర్చ్ చేసి చూసుకోవచ్చు అనమాట. అరేబియన్ పెనిన్సులా అనే కాంటినెంట్కి చెందినటువంటి వారు ఇష్మాయేలీలు. అరేబియన్ పెనిన్సులా అనే కాంటినెంట్లో మొత్తం 7 దేశాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ ఉంటుంది కదా, ఎక్కడ ఈ 17వ అధ్యాయంలోనే ఉన్నది కదా, ఏమని 7 తలలు అంటే ఆ 7 దేశాలే. ఆ 7 దేశాల వారు కూడా వాడికి సపోర్ట్ చేస్తుంది. 10 కొమ్ములు అంటే ఏంటంటే వీడితో ఒకడే యాంటీ క్రైస్ట్ అవుతాడు, వాడితో పాటు 10 మంది నూతనంగా రాజ్యాన్ని పొందుకుంటారని దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. ఏంటంటే దేవుడు అబ్రహాంతో ఏమని చెప్పాడు? వాడికి ఇష్మాయేల్ సంతానం నుండి 12 మంది రాజులు వస్తారని చెప్పారు. ఆల్రెడీ ఒకడు అయిపోయాడని కూడా మనం వీటిలో చూడొచ్చు. ఒక రాజు ఆల్రెడీ పరిపాలించేశాడు ఎప్పుడో, ఇంకొకడు రావాల్సి ఉన్నాడు. దానియేలు గ్రంథంలో కూడా ఉంటుంది. ఒకడు ఆల్రెడీ అయిపోయాడు, ఒకడు ఉన్నాడు, ఇంకొకడు రావాల్సి ఉన్నది. ఆ రావాల్సిన వాడే క్రీస్తు వేరు. వాడికి 10 మంది సపోర్ట్ చేస్తారు. ఆ 10 మంది కూడా ఈ అరేబియన్ పెనిన్సులాకు చెందిన వాళ్ళే. అలాగే ఇక్కడ ఏంటంటే పరిశుద్ధుల రక్తాన్ని ఒలికించింది చూస్తే కనుక అది సౌదీ అరేబియా. కాబట్టి సౌదీ అరేబియా నుండే క్రీస్తు విరోధి వస్తాడు అన్నమాట. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ఏ బోధ పడితే ఆ బోధ నమ్మకూడదని, దేవుని చిత్తం నుండి తొలగిపోకూడదని ప్రభు అయిన యెహోవా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్.